హైటెక్ యుగంలో ఉన్న ఇంకా మంత్రాలు మూఢనమ్మకాలతో జనం మోసపోతూనే ఉన్నారు. దేవుడు దెయ్యం పేరుతో దొంగ బాబాలు జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం పూజలు చేస్తానంటూ డబ్బు బంగారం దోచుకుపోయాడు మోసగాడు. ఇది మెదక్ జిల్లా సిద్దిపేట ఇంద్రానగర్లోని శ్రీరామ్ ఆగమల్లయ్య నివాసం. భార్య నగారాణితో కలిసి చిన్న కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు మల్లయ్య. వీరికి 2 పిల్లలు. కూతురు కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. వీళ్ల పరిస్థితిని గమనించిన ఓ మోసగాడు బాబా వేషంలో వీరి షాపు దగ్గరకు వచ్చాడు. మీ ఇంట్లో దుష్టశక్తులున్నాయని, అందువల్లే రోగాలు వస్తున్నాయని, పూజలు చేస్తే ఫలితం ఉంటుందని నమ్మించాడు. పూజలు చేస్తే పాప ఆరోగ్యం బాగుపడుతుందనుకున్న మల్లయ్య దంపతులు బాబా చెప్పినట్టు పూజకు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో ఉన్న పాపతో పూజా కార్యక్రమాలు చేయించాడు ఆ బాబా. కుంకుమ, పసుపు, బియ్యం, నిమ్మకాయలు, 6000 నగదు, 2.5 తులాల బంగారం తీసుకొచ్చి ఓ పళ్లెంలో పెట్టమన్నాడు. అలాగే చేశారా దంపతులు. పూజ అయిపోయిన తర్వాత డబ్బులు, బంగారం తీసుకోవచ్చని నమ్మించాడు. ముగ్గురిని పూజా కార్యక్రమంలో కూర్చోబెట్టి గంటసేపు ఏవేవో మంత్రాలు చదివాడు. మీకు గ్రహాలు అనుగ్రహించడం లేదు, రాసులు అనుకూలించడం లేదంటూ ఏవేవో చెప్పి నమ్మించాడు. కాసేపటి తర్వాత ఓ డబ్బా ఇచ్చి బంగార నగదును అందులో పెట్టమన్నాడు. బాబా మాటలు నమ్మి అలాగే చేశారు. పూజ తర్వాత ముగ్గురిని స్నానం చేసి రమ్మన్నాడు. స్నానం చేసి వచ్చేసరికి డబ్బాను మార్చేశాడు. 3 గంటల వరకు డబ్బా తెరవద్దన్నాడు. 3 గంటల తర్వాత మళ్లీ వస్తానని చెప్పి ఆ బాబా తుర్రుమన్నాడు. బాబా చెప్పినట్టు 3 గంటల తర్వాత డబ్బా తెరిచారు ఆ దంపతులు. అందులో ఉండాల్సిన నగదు, బంగారం కనిపించలేదు. ఏవేవో కాగితాలున్నాయి. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. 5 నిమిషాలు స్నానం చేసిన అని చెప్పాడు. స్నానానికి వచ్చేవరకు ఆయన తెమ్మించి వాళ్ళు డబ్బా పెట్టాడు. అలా పెట్టాడు. మళ్ళీ మేము 3 గంటలకు వస్తాం, 3 గంటలకు వచ్చేదాకా మీరు చూడొద్దు, అట్లే పెట్టుర్రి అని చెప్పాడు. ఇక 3 గంటల దాకా చూసినప్పుడు రాకుంటే మేము చూసేవారికి వాళ్ళు ఏముంది, బియ్యం ఉన్నాయి, వట్టి పసుపు బియ్యం ఉంది. అంతే ఆయన చేసి వెళ్ళిపోయి మేము మొత్తుకుంటే ఇక వస్తుంది. చివరకు బాధితులు సిద్దిపేట 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ బాబా కోసం వెతుకుతున్నారు.